హైదరాబాద్లో బీటెక్ యువతి అత్యాచారానికి గురైంది. ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదువుతున్న యువతికి మద్యం తాగించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఉడతల విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా యువతిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కంప్లైంట్ ప్రకారం ఉదయ్ అని ఒక అక్యూజ్డ్, వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయి ఉదయ్, బాధితురాలు ఉదయ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇబ్రహీంపట్నం ఏరియాలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళిద్దరూ గత కాలంగా కొంతగా స్నేహం కూడా ఉంది. ఇతను ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఇద్దరు కూడా వీళ్ళు బయట రూమ్ తీసుకొని ఉంటున్నారు, ఆ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. సేమ్ టైం పీజీ హాస్టల్స్లో రూమ్ తీసుకొని డిఫరెంట్ హాస్టల్స్లో ఉంటారు ఇద్దరు. సో ఇతను ఆ అమ్మాయికి కాల్ చేసి మనం దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళేసి టీ తాగొద్దామని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయిని ఇతను పిక్ చేసుకొని తన హాస్టల్ దగ్గర నుంచి దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు టీ తాగిన తర్వాత రిటర్న్ జర్నీలో ఒక చోట ఆపి ఒక మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి తర్వాత లీజర్గా వాళ్ళు బీడిఎల్ రోడ్లోకి వెళ్ళి అక్కడ కార్ ఆపి ఆ అమ్మాయితో బలవంతంగా మద్యం ఆ అమ్మాయికి తాపించి అక్కడి నుంచి మళ్ళా డిలే నైట్ అయిపోయింది, అరౌండ్ 11 o'clock అయిపోయిందని ఇతను ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడే పనుకుందామని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఇతను సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది, బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం